Hello everyone, welcome to our channel. This is Anirudh Billa, your mentor for UPSC. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్పెషల్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఆల్రెడీ రీసెంట్ గా అన్ని న్యూస్ పేపర్లలో అన్ని ఛానల్లో చూస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అదే ఫార్మ్ లాస్ ని ఎందుకు రిపీల్ చేశారని. బట్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్, మీకు కనుక ఇప్పటి వరకు అసలు ఈ ఫార్మ్ బిల్స్ గురించి ఆర్ ఫార్మ్ లాస్ గురించి కానీ ఏమీ తెలియకపోయినా సరే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్డ్ గా అసలు ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చింది, అసలు ఈ చట్టాల పేర్లేంటి, అండ్ ఎందుకు మన ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అండ్ రీసెంట్ గా 2 days బ్యాక్ మన మోడీజీ గారు ఏమని అనౌన్స్ చేశారు, అండ్ ఏ విషయాలు గవర్నమెంట్ ఒప్పుకుంది, ఏ విషయాలు గవర్నమెంట్ ఒప్పుకోలేదు, అండ్ దీనిలో సుప్రీం కోర్ట్ రీసెంట్ గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, అది ఏమిటి, అండ్ ఆల్సో నీతి ఆయోగ్ చీఫ్ గారు ఒక కామెంట్ చేశారు ఈ ఫార్మ్ బిల్స్ గురించి అండ్ ఎందుకు ఈ యాక్ట్ తెచ్చారని, అది కూడా మోస్ట్ క్రూషియల్ దీనికి, దాని గురించి. అండ్ ఫ్యూచర్ లో దీని యొక్క ప్రొజెక్షన్ ఏంటి అంటే ఫ్యూచర్ లో ఏమేం జరగవచ్చు, ఏమేం పాసిబిలిటీస్ ఉంటాయి ఇలాంటి చట్టాలు రిపీల్ చేయడం వల్ల, అండ్ ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి చట్టాలు తీసుకొస్తారా, అవి ఎందుకు తీసుకొస్తారు, ఇలాంటి అన్ని డీటెయిల్స్ మన ఇవాళ డీటెయిల్డ్ గా మంచి అనాలిసిస్ తో తెలుసుకుందాం. సో వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి, అండ్ ఎండింగ్ లో దేర్ ఆర్ ఫ్యూ అనౌన్స్మెంట్. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ టుడే. ఫస్ట్ మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి తెలుసా, మన ఇండియాలో 58% పాపులేషన్ వాళ్ళు అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అంటే వ్యవసాయ రంగం పైన 58% పీపుల్ డిపెండ్ అయి ఉన్నారు. బట్ వీళ్ళు మన జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారంటే less than 20% అని మాత్రం చెప్పుకోవాలి. అంటే ఎక్కువ మంది డిపెండ్ అయిన చోట ఎక్కువ ప్రొడక్టివిటీ ఉండాలి కదా, ఎక్కువ జీడిపి ఉండాలి కదా, బట్ లేదు. అందుకోసమే ఎప్పటి నుంచో ఎన్నో కమిటీస్ రిఫార్మ్స్ చేస్తున్న వల్ల గవర్నమెంట్ 2020లో ఒక 3 ఫార్మ్ బిల్స్ తీసుకొచ్చింది. ఓకేనా? బట్ దీనిలో ఏమేమి మైనస్లు ఉన్నాయి, ఏమేమి ప్లస్లు ఉన్నాయని మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఆ ఫస్ట్ ఫ్యాక్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అది మీ ఎస్ఏలో కానీ మీ ఆన్సర్స్ లో కానీ ఎక్కడన్నా రాయాలన్నా సరే మీరు రాసుకోవచ్చు. ఓకేనా? ఈ 3 ఫార్మ్ బిల్స్, ఈ 3 ఫార్మర్ చట్టాలు ఏంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ చట్టం వచ్చేసి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ 2020, ఇది ఫస్ట్ చట్టం. సెకండ్ చట్టం వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 2020. ఓకేనా? అండ్ థర్డ్ చట్టం వచ్చేసి ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీస్ యాక్ట్ 2020. సింపుల్ గా చెప్పాలంటే ఈ 3 యాక్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో నేను ఇక్కడ సింపుల్ గా 2 పాయింట్స్ చెప్తాను. ఓకేనా? అసలు ఎందుకు ఈ బిల్స్ తెచ్చారు అంటే గవర్నమెంట్ యొక్క మొనోపోలీని బ్రేక్ చేయాలి. అంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ మండీస్ ఉంటాయి సరే, మండీస్ అంటే ఈ ఫార్మర్స్ అందరు కూడా వాళ్ళు పండించినంతా తీసుకొచ్చి అక్కడ ఇస్తే అక్కడ కొంతమంది బయర్స్ వచ్చి కొంటారు, అది హోల్సేల్ గానే కొంటారు. ఓకేనా? ఆర్ కొంతమంది సమ్ టైమ్స్ రిటైల్ కూడా వచ్చి కొంటూ ఉంటారు. అండ్ ఈ మండీస్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టు. సో గవర్నమెంట్ ఏమైందంటే మేము ఇక్కడ గవర్నమెంట్ యొక్క రోల్ ని తగ్గించేసి డైరెక్ట్ గా ప్రైవేట్ ప్లేయర్ తోటి అంటే ప్రైవేట్ పర్సన్ కి డైరెక్ట్ గా ఫార్మర్స్ ఒక ఆప్షన్ ఇస్తున్నాము కొనడానికి అమ్మడానికి అని చెప్పేసి చెప్పింది. ఇది ఒక మెయిన్ రీజన్ అండి, ఫస్ట్ మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఫార్మర్స్ కి మేము ఒక ఆప్షన్ ఇస్తున్నాము, గవర్నమెంట్ ఇలా చెప్తుంది, మేము ఫార్మర్స్ కి ఒక ఆప్షన్ ఇస్తున్నాము. అది ఏంటి అంటే మీరు కంపెనీస్ తోటి కార్పొరేట్స్ తోటి ఒక రిటర్న్ కాంట్రాక్ట్ తీసుకొని మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అని మీరు అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ అందరికి కూడా ఒక 5 ఫార్మర్స్ 10 మంది ఫార్మర్స్ అందరు కలిసి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ తో కాంట్రాక్ట్ ఎలా చేసుకుంటారంటే ఓకే మేము ఇప్పుడు మీరు చెప్పిన పంటని పండిస్తాము, సో దట్ పండించాక మీరు ఇంత కొనాలి అని చెప్పేసి ఒక డీల్ అన్నట్టు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బట్ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్. ఈ 2 రీజన్స్ వల్ల చెప్పాలంటే మెయిన్ రీజన్స్ అన్నట్టు ఈ ఫార్మ్ బిల్స్ తీసుకురావడానికి. కాకపోతే ఇప్పుడు మన ఫార్మర్స్ కి ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో లాస్ట్ 1 year నుంచి వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి, వాళ్ళకున్న కొన్ని భయాలు, కొన్ని ఫియర్స్, అంటే కొంత నిజము కొంత అపోహలు ఉన్నవి ఏంటి అంటే ఈ మండీస్ అనేవి చాలా రెవెన్యూ క్రియేట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. ఓకేనా? వాటిని తీసేయడం వల్ల వాటి రిలవెన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఫస్ట్ మండీస్ యొక్క రిలవెన్స్ పోతుందన్న భయం ఉంది. సెకండ్ వచ్చేసి ఈ మిడిల్ మెన్ ఉంటారు చూసారా, చాలా మంది ఇలా ఫార్మర్స్ మిడిల్ మెన్ లాగా కూడా ఉన్నారు అన్నట్టు. సో వాళ్ళకి ఏంటి అంటే ఈ మిడిల్ మెన్ అనే పీపుల్ అంటే మధ్యవర్తులు అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళకి ఇంకా రోల్ ప్లే చేయలేమని చెప్పేసి కొంతమంది భయం ఉంది. బట్ మెయిన్ భయం వచ్చేసి ఏంటి అంటే ఎంఎస్పి అంటే ఏంటండి, కనీస మద్దతు ధర అనేది కంప్లీట్ గా ఎండ్ అయిపోద్ది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళతో డైరెక్ట్ గా డీలింగ్ అన్నప్పుడు ఇంకా గవర్నమెంట్ ఫ్యూచర్ లో
ఇన్వాల్వ్ అవ్వపోవచ్చు అని ఒక భయం ఏర్పడింది. బట్ గవర్నమెంట్ చెప్తూనే ఉంది ఏమని అంటే మేము తీసేయమని ఉంది, బట్ దేర్ ఈస్ నో లీగల్ గ్యారంటీ. ఇది మనం కంక్లూజన్ లో చూద్దాం. అక్కడ కంక్లూజన్ లో ఇంకెలాంటి రిఫార్మ్స్ చేయాలో మనం అక్కడ చూద్దాం. బట్ ప్రస్తుతం అయితే వాళ్ళకి ఎంఎస్పి తీసేస్తారన్న భయం ఒకటి ఉంది, మినిమం సపోర్ట్ ప్రైస్. నెక్స్ట్ చూస్తే ఎప్పుడైతే ఫార్మర్స్ వెళ్ళి బిగ్ కంపెనీస్ తో డీల్ చేస్తున్నారు చూసారా, అప్పుడు వీళ్ళకి బార్గెనింగ్ పవర్ అనేది తగ్గుద్ది. బార్గెనింగ్ పవర్ అంటే ఏంటి అంటే వీళ్ళు ఇంత పర్సంటేజ్ మాకు ఇంత రేటు కావాలని వీళ్ళు మాట్లాడితే వీళ్ళు కార్పొరేట్స్ తో డీల్ చేయలేరు కాబట్టి వాళ్ళది పెద్ద సంస్థ, పెద్ద నెట్వర్క్, చాలా మంది పీపుల్ ఉంటారు కాబట్టి చాలా పవర్ఫుల్, కాబట్టి చాలా అంటే ఎకనామికల్ గా పవర్ఫుల్ అండ్ ఆల్సో గవర్నమెంట్ లో కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ ప్లేయర్స్ కార్పొరేట్స్ కి వీళ్ళు వాళ్ళతో డీల్ చేయలేరన్న ఒక భయం ఒకటి ఉంది. ప్లస్ ఫార్మర్స్ కి మెయిన్ ఏంటంటే మాకు చాయిస్ ఉండాలి. ఏం చాయిస్ అంటే మేము మండీలో కాంటే మండీలో అమ్ముకుంటాము, అవసరం అయితే ప్రైవేట్ ప్లేయర్స్ తో డీల్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ పర్సన్ ఇచ్చిన ఒక డీల్ నచ్చకపోతే మేము మండీస్ లో కూడా అమ్మే ఆప్షన్ ఉండాలి కదా. ఈవెన్ మనకైనా అంతే కదా, మనకి మల్టిపుల్ ప్లేసెస్ లో మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడే మనము చాలా పీస్ఫుల్ గా ఉంటాం అండ్ రైట్ డెసిషన్ తీసుకుంటాం, సాటిస్ఫైడ్ డెసిషన్ తీసుకుంటాం. సో ఇది ఇప్పటి వరకు ఫార్మర్స్ దీని మీద నిల్చున్నారు అండ్ దీని మీదనే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. మధ్యలో ఏమైంది అంటే ఈ ఇయర్ జనవరిలో నేను న్యూస్ లో చూసినప్పుడు ఏమైంది అంటే సుప్రీంకోర్టు 2021 ఈ జనవరిలో ఏమైంది అంటే ఈ లాస్ పైన ఏది చట్టాల పైన ఒక స్టే ఇచ్చి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేద్దాము, వాళ్ళు మీతో డిస్కస్ చేస్తారు అని అంటే ఫార్మర్స్ అందరూ కూడా ఈ కమిటీని బాయ్కాట్ చేశారు. అండ్ గవర్నమెంట్ కూడా ఈ టైంలో ఏమంది అంటే మేము మాట్లాడడానికి రెడీ తప్ప వీటిని మేము సస్పెండ్ చేయము, వీటిని అసలు మేము రిమూవ్ చేయము, అసలు సమస్య లేదని ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు సడన్ గా 2 days బ్యాక్, జస్ట్ 2 days బ్యాక్ ఎగ్జాక్ట్లీ మన మోడీ గారు తన స్పీచ్ లో చెప్పారు. ఏం చెప్పారు అంటే తను చెప్పిన రీజన్ చెప్తే తను అపాలజీ కూడా చేశారు దేశానికి, ఓకేనా క్షమించండి అనే కూడా చెప్పారు. బట్ తను ఏం చెప్పారు, బట్ యాక్చువల్ గా గవర్నమెంట్ రియలైజ్ ఏం కాలేదు అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, అది నేను లాస్ట్ 2 days నుంచి సెవెరల్ ఆర్టికల్స్ చదవడం వల్ల నాకు అర్థమైంది. ఏంటి అంటే గవర్నమెంట్ ఎందుకు రిపీల్ చేస్తున్న రీజన్ కి బట్ యాక్చువల్ గా ఏం చెప్పు ఉండాల్సిన రీజన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ మోడీజీ ఏం చెప్పారో చూద్దాం. ఫస్ట్ తను ఏమన్నారంటే ఇప్పుడు మేము తెచ్చిన బిల్లు స్మాల్ ఫార్మర్స్ కి, నార్మల్ ఫార్మర్స్ కి, మధ్యతరగతి ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతుంది. కాకపోతే ఒక సెక్షన్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం ఇది నచ్చలేదు. అసలు వాళ్ళని మేము చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసాం, బట్ వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు కాబట్టి మేము ఈ లాస్ ని రిపీల్ చేస్తున్నాం, అంటే రద్దు చేస్తున్నాం అని చెప్పారు. బట్ నేను దానికి ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని ఆర్టికల్స్ ఏమి ఇచ్చారో, మెయిన్ గా గవర్నమెంట్ అగ్రీ కాంది ఏంటి అంటే అసలు ఈ ఫార్మ్ లాస్ లో ఇష్యూస్ ఉన్నాయన్న విషయం, ఇక్కడ కార్పొరేట్ శక్తులకి మోర్ పవర్ వస్తుందన్న విషయం, అండ్ ప్లస్ గవర్నమెంట్ అసలు ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుందన్న విషయం, అండ్ ఫ్యూచర్ లో ఎంఎస్పి ఉండదన్న విషయం, అండ్ ఏమన్నా ఇష్యూ వస్తే రేపొద్దున కార్పొరేట్స్ తోటి ఫార్మర్స్ కోర్టుకి వెళ్ళడానికి కూడా లైక్ వాళ్ళ ఆప్షన్ ఇవ్వకుండా లాస్ చేయలేదు కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ అడ్రస్ చేయకుండా తెలివి కల్లగా వాళ్ళు ఏమన్నారంటే మేము ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని మేము కన్విన్స్ చేయలేకపోతున్నాం కాబట్టి దీన్ని రిపీల్ చేస్తున్నాం అని చెప్పారు. కాబట్టి బేసిక్ ఏంటంటే వాళ్ళు మాట్లాడాల్సిన పాయింట్స్ ఇవి నెగటివ్ పాయింట్స్, ఈ లూప్ హోల్స్ గురించి మాట్లాడకుండా మేము కన్విన్స్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు అనేది మెయిన్ హైలైట్ అయిన విషయం అండి లాస్ట్ 2 days లో, ఓకేనా. సో ఎందుకు ఈ డౌట్ వచ్చింది వాళ్ళకి, ఎందుకు ఈ మాట అన్నారంటే 2 days బ్యాక్ కూడా గవర్నమెంట్ ఏమంది అంటే మెజారిటీ పీపుల్ కి ఇది నచ్చింది, ఎక్సలెంట్ ఫార్ములాస్, ఈవెన్ ఫారెన్ కంట్రీస్ కూడా మనని చాలా అప్రిషియేట్ చేశాయి. ఇంత ఎక్సలెంట్ లాస్ ఏదో కొన్ని చోట్ల అపోజిషన్ రెచ్చగొడుతుందని ఆర్ కొన్ని చోట్ల కొంతమంది పీపుల్ చేస్తారని చెప్పి మేము వెనక్కి తగ్గలేము, మేము తగ్గేదేలే అని ఉన్న గవర్నమెంట్ సడన్ గా రిపీల్ చేసేసరికి ఈ డౌట్ వచ్చింది. అంటే వాళ్ళు చెప్పే రీజన్ చేసిన దానికి పొంతం లేదనేదే మేజర్ ఎక్స్పర్ట్స్ చేసే ఒక ఇది అన్నట్టు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి, సుప్రీంకోర్టు దీన్ని సస్పెండ్ చేద్దామన్నా గవర్నమెంట్ సస్పెండ్ చేయలేదు, అండ్ డిస్కషన్ కూడా రెడీ అన్నారు, దాన్ని సుప్రీంకోర్టు అనేది చాలా పెండింగ్ లో పెట్టింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్ విషయం ఏంటి అంటే పీపుల్ గనక ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఎంతటి గవర్నమెంట్ అయినా, ఎంతటి మెజారిటీ ఉన్న గవర్నమెంట్ అయినా సరే కిందికి దిగి రావాల్సిందే. పీపుల్ గనక యునైటెడ్ గా ఉంటే గనక ఏ విషయం మీద అయినా సరే, ఎలాంటి లాస్ అయినా, ఎలాంటి చట్టాలైనా సరే రిపీల్ చేయబడతాయి అనేది కంప్లీట్ గా ప్రూవ్ అయింది, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నీతి ఆయోగ్ చీఫ్ ఒక కామెంట్ చేశారని. ఏంటి ఆ కామెంట్ అంటే నీతి ఆయోగ్ చీఫ్ గా చేసిన కామెంట్ ఏంటి అంటే మోడీ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే ఫార్మ్ లాస్ అనేది ఇండియాలో 4 to 5 ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న
అగ్రి మార్కెటింగ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్న విషయం కూడా తను రివీల్ చేశారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి, కంప్లీట్ గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గించాలన్న విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మేజర్ గా అందరి నోట్లలో అందరి దగ్గర సర్క్యులేట్ అయ్యే మేజర్ రీజన్ ఏంటి, ఎందుకు ఫార్మ్ బిల్స్ రిపీల్ చేశారు రద్దు చేశారంటే అందరికి తెలుసు 2022లో యూపీలో, పంజాబ్ లో అండ్ ఉత్తరాఖండ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి కోసము ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఫార్మ్ బిల్సే మోర్ ఇష్యూ అవుతాయి, ఈ ఫార్మ్ లాసే మోర్ ఇష్యూలో ఉంటాయి, అందరు కూడా అపోజిషన్ కూడా దీని గురించి మాట్లాడుకుంటుంటాయి కాబట్టి కంపల్సరీగా ఓట్ షేర్ అనేది తగ్గుద్ది అండ్ ఓడిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది చేశారంటారు. సో మన మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ ఈ లాస్ ఈ చట్టాలు బ్యాడ్ అని అనట్లేదు, కాకపోతే ఏమైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కూడా థింక్ చేయొచ్చు ఫ్యూచరిస్టిక్ ఏంటి, రేపు పొద్దున ఎలక్షన్ అయ్యాక మేబీ ఇలాంటి లాస్ మళ్ళీ తీసుకురావచ్చు కదా, ఓకేనా. బట్ మనం ఇక్కడ పాజిటివ్ గా చూడాల్సింది ఏంటి అంటే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రొటెస్ట్లు సక్సెస్ అవుతాయి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ రీసెంట్ గా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే ఈ ఫార్మ్ లాసే కదా, ఇంకొక ఎగ్జాంపుల్ లేదు సార్. రీసెంట్ గా ఒక స్టేట్ లో ఎక్కడైతే బై ఎలక్షన్స్ ఉన్న స్టేట్స్ లో పెట్రోల్ ప్రైజెస్ హై ఉండడం కారణంగా రూలింగ్ పార్టీ ఓడిపోవడం కూడా మేజర్ రీజన్, అక్కడ ఆ స్టేట్ లో పెట్రోల్ ప్రైస్ తగ్గించారు. సో ఫ్యూచరిస్టిక్ గా మనం చూసుకుంటే ఈ పీపుల్ కనుక అందరు బయటకు వచ్చి ఇప్పుడు ఎలా చేస్తున్నారో ప్రొటెస్ట్ కనుక అలా చేస్తే గవర్నమెంట్ ఎలాంటి వాటినైనా తగ్గించడానికి రిపీల్ చేయడానికి సిద్ధం. సో ఇప్పుడు కంక్లూజన్ లో మనం మాట్లాడుతుంది, ఇప్పటివరకు మనం అంతా తెలుసుకున్నాం కదా, ఎందుకు ఈ లాస్ తెచ్చారు, గవర్నమెంట్ ఏం రీజన్ చెప్పింది లాస్ తేయడానికి, మన ఫార్మర్స్ కున్న భయాలు ఏంటి, అపోహలు ఏంటి, ఆర్ ట్రూత్ ఏంటి, ఆర్ ఎందుకు రీసెంట్ గా రిపీల్ చేసింది, సుప్రీంకోర్టు ఏమంది, మనం ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు కంక్లూజన్ లో ఏంటి అంటే మెయిన్ గా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అందరి దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలి, అన్ని సెక్షన్స్ ఆఫ్ ఫార్మర్స్ సలహాలు తీసుకొని వాళ్ళు ఒక మంచి బిల్ అనేది తీసుకోవాలి, అంటే వాళ్ళు రిఫార్మిస్టిక్ వ్యూలో ఉండాలి, ఓకేనా, అగ్రికల్చర్ లో. అండ్ ఎంఎస్పిని అంటే ఇవన్నీ డిమాండ్స్, ఈ కంక్లూజన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఫార్మర్స్ చేసిన డిమాండ్స్, ఇంకా డిమాండ్స్ ఏంటి అంటే ఎంఎస్పిని మినిమం సపోర్ట్ ప్రైస్ ని కంపల్సరీగా లీగల్ గ్యారంటీ ఇవ్వాలి దానికి, ఓకేనా. అండ్ ఆల్సో రీసెంట్ ఇంకో బిల్ చేశారండి గవర్నమెంట్, ఏం చేస్తారు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్, దాన్ని కూడా రిపీల్ చేయమని అంటున్నారు. బట్ ఇంకో విషయం ఏంటి అంటే రీసెంట్ గా ఒక అన్ఫార్చునేట్ గా ఏమైందంటే లఖీంపూర్ అనే ఒక ఏరియాలో ఒక రైతు చనిపోయారండి, తనకు కూడా ఇప్పుడు జస్టిస్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. అండ్ ఏవైతే కేసులు పెట్టారు చూసారు ఈ ప్రొటెస్టర్స్ మీద, దాన్ని కూడా వెనక్కి తీసుకోమని చెప్పేసి ప్రస్తుతం వీళ్ళు కోరుతున్నారు. అండ్ ఇప్పుడు కమింగ్ వింటర్ సెషన్స్ లో ఏంటి అంటే గవర్నమెంట్ ఈ బిల్స్ ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ మెజారిటీ తోటి అందరి చేత బిల్ రిపీల్ చేసేసి కంప్లీట్ గా ఈ లాస్ అనే పోతుంది. సో ఇదే అండి మన కంప్లీట్ స్టోరీ మన ఫార్మ్ బిల్స్ గురించి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఫార్మ్ బిల్స్ గురించి తెలియని వాళ్ళు కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఆల్రెడీ మన పాలిటీ క్లాసెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయండి. ఈవెన్ రీసెంట్లీ 2 days బ్యాక్ కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. నేను అడిగాను ఆల్రెడీ బ్యాచ్ క్లోజ్ చేసా కూడా ఎందుకు కాల్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి టీమ్ నడితే ఏమన్నారంటే ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి కదా సార్, కాబట్టి దే ఆర్ జాయినింగ్, దే డోంట్ వాంట్ మిస్ అన్నారు. సో పాలిటీ క్లాసెస్ ఇంకా రన్ అవుతున్నాయి, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ జాయిన్. అండ్ దీంతో పాటుగా ఏంటి అంటే సీసైడ్ క్లాసెస్ కూడా మన ఛానల్లో స్టార్ట్ చేసాము, దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది జాయిన్ అయ్యారు, మన పాలిటీ స్టూడెంట్స్ చాలా మంది జాయిన్ అయ్యారు అండ్ కొత్త స్టూడెంట్స్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. దీంతో పాటు ఏంటి అంటే మూడో థింగ్, మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ క్విజ్ అనేది జరుగుతుందండి, ఓకేనా. మనకి 2000 మెంబర్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, డైలీ కూడా క్విజ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఏంటి అంటే క్విజ్, డైలీ క్విజ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే డైలీ కనుక మీరు ఫ్యూ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఫ్యూ క్వశ్చన్స్ రైట్ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ తెలుసుకుంటుంటే మంత్ ఎండ్ వచ్చేసరికి మీకు ఏమైతే హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీకు నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. ఒకేసారి 100 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ 500 క్వశ్చన్స్ చేసే కంటే డే వైజ్ గా స్లోగా కనుక మీరు డెవలప్ అవుతే మీకు కంప్లీట్ గా అన్ని బిట్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా, ఓకేనా, యూపీఎస్సీ ఎగ్జామ్ అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా సరే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, అది మా డిస్క్రిప్షన్ లో ప్లస్ కామెంట్ సెక్షన్ లో కూడా ఫస్ట్ మేము పిన్ చేసి పెడతాం, ఓకేనా. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. ఫ్రమ్ టుడే విల్ డూ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే జనరిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అడిగాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఫార్ములాస్ రిపీల్ చేశారంటే సింపుల్ ఒకటే మాట చెప్తున్నారు, ఏంటి అంటే సార్ ఎలక్షన్స్ ఉన్నాయంట కదా సార్ అందుకే చేస్తున్నారు. బట్ అది కాదు, యాజ్ ఏ ఆస్పిరెంట్ గా, యాజ్ ఏ ఒక పర్సన్ జనరల్ నాలెడ్జ్ గెయిన్ చేసిన పర్సన్ గా మనకు కావాల్సింది ఏంటి అంటే ఓవరాల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓవరాల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఏమైంది అంటే మిమ్మల్ని ఒక పర్సన్ అడిగారు అనుకోండి ఈ క్వశ్చన్, మీరు కంప్లీట్ గా చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పినంత మీరు కంప్లీట్ చెప్తే తను ఏమంటారు, ఎక్సలెంట్, నీకు చాలా నాలెడ్జ్ ఉంది, అసలు ఇంత డీప్ అనాలిసిస్ అంటారు.
ఆర్ యూ కెన్ షేర్ దిస్ వీడియోస్. ఈ వీడియో అయినా సరే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీస్లో పీపుల్కి కానీ, మీ కజిన్స్కి కానీ, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా మీరు షేర్ చేసి నాలెడ్జ్ స్ప్రెడ్ చేయండి. ఓకేనా? ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు ఒక మెయిన్ ఏమేంటంటే నాలెడ్జ్ స్ప్రెడ్ చేయడం కోసమే. ఓకేనా? కంప్లీట్ నాలెడ్జ్ అండ్ డీటెయిల్ అనాలిసిస్ స్ప్రెడ్ చేయడం కోసమే ఈ ఛానల్ కూడా ఉంది. అందుకే మేము ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి కూడా డీటెయిల్ గా వీడియోస్ చేస్తాం, పైన చెప్పకుండా. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ కామెంట్, ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ షేర్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్. టేక్ కేర్. జై హింద్.